ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చే ఏడాది తప్పక జరుగుతాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కందుకూరులో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఎంఐజీ లేఅవుట్, స్విమ్మింగ్ పూల్, టిడ్కో కాలనీని పరిశీలించారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 26 వరకు దేశవ్యాప్తంగా జనగణన జరగబోతుందని తెలిపారు. అందువల్ల పునర్విభజనకు అవకాశం ఉండదని అన్నారు. ఆ కారణంగానే ఈ ఏడాది కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించడం కుదరదని, వచ్చే ఏడాది తప్పకుండా ఎన్నికలు జరుపుతామని అన్నారు. ఆ కాంట్రాక్ట్ కొంత చేసి వదిలేశారు. ఏదైతే ఆ కాంట్రాక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశాము. మళ్ళీ దాన్ని టెండర్ యాక్చువల్గా పిలవమని ఆదేశించారు. అంతేకాకుండా ఆ ల్యాండ్ కొంత చిన్న డిస్ప్యూట్ ఉంది. అంటే సబ్ డివిజన్ సరిగా చేయక ఆ సబ్ డివిజన్ ప్రాబ్లం వల్ల ఎండోమెంట్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని కొర్రీ చేశారు. దాన్ని యాక్చువల్గా సెక్రటరీ గారితో కలెక్టర్తో మాట్లాడి క్లియర్ చేసాము. ఇప్పుడు క్లియర్ అయిపోయింది, ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు టెండర్ పిలిచి ఇమ్మీడియట్గా దాన్ని చేయమని వాళ్ళు యాక్చువల్గా నుడా బీసీ గారికి, సెక్రటరీ గారికి ఆదేశించాం. దాన్ని వెంటనే టేకప్ చేస్తారు. 7 లక్షలు శాంక్షన్ చేస్తే ఆఖరికి 2,60,1,000 అన్నారు. అందులో కూడా 2,60,1,000 కూడా ఒక 50,000 కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. దాని మీద దాదాపు 163 దగ్గర ఈ టిడ్కో హౌస్ ఉంటే 100 ప్లేసుల్లో టిడ్కో హౌస్ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మిగతా కూడా తొందరలో మొదలు పెడతారు. ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రావడం, ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ఆ రోజు 50 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి ఇస్తానని హామీ చెప్పాడు. దానిలో భాగంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారు 20 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి, మన మున్సిపాలిటీకి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఈరోజు సార్ నేను గ్రాండ్గా వెల్కమ్ చేద్దామని ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు మన నియోజకవర్గానికి. ఈరోజు టౌన్లో నాకు ఒక మంచి పేరు వస్తూ ఉందంటే దాంట్లో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో ఈరోజు టౌన్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా. అలాగే ఫ్యూచర్లో కూడా ఆ 50 కోట్ల నిధులు అంతకుముందు ముఖ్యమంత్రి రామాయపట్నం కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు 20 కోట్ల 25 కోట్లు ఇస్తానని చెప్పి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం 18 నెలల కాలంలోనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అంతా చూస్తూ ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ కందుకూరు మున్సిపాలిటీని తీర్చిదిద్ది కందుకూరు పట్టణ ప్రజల మనోభావం